హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మావోయిస్టులకు మరొక బిగ్ షాక్ తగిలింది. మొన్నే మల్లోజుల వేణుగోపాల్ గారు ఆయన సరెండర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక సెంట్రల్ కమిటీ నాయకుడైన ఆశన్న కూడా సరెండర్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 70 మందితో ఆయన వెళ్ళి సరెండర్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అండ్ ఆయన కూడా మల్లోజుల గారి టైప్ లోనే అలా గన్‌తో, ప్రెస్‌తో సరెండర్ అవుతున్నారని కూడా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే మరి ఇక మావోయిస్ట్ మూవ్‌మెంట్ అనేది కంప్లీట్‌గా కనుమరుగైపోతున్నట్టే కనిపిస్తుందని కూడా చాలా మంది భావిస్తున్నారు. మరి ఎటు వెళ్తుంది? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? నిన్ననే మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున అప్పగించి సరెండర్ అయిపోయారు. సింబాలిక్గా AK-47 అప్పగించి దాని స్థానంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నారు. సో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈరోజు ఇంకొక షాక్ తగలబోతుందని చెప్తున్నారు. అదేంటంటే ఆసన్న అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు. ఈయన అసలు పేరు తక్కల్లపల్లి వాసుదేవరావు. ఈయనకి అనేక మారు పేర్లు ఉన్నాయి. ఆసన్న అని, తర్వాత సతీష్ అని, సుజిత్ అని, రూపేష్ అని, ఇలా అనేక మారు పేర్లు ఉన్నాయి. ఈ బేసిక్గా ఆసన్న అని పిలుస్తున్నారు. సో ఈ ఆసన్న సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉంటున్నాడు. అట్లాగే దండకారణ్య సంబంధించిన కమిటీలో కూడా ఉన్నాడు. ఈయన ఈరోజు ఒక 70 మంది మావోయిస్టులతో కూడా కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో దగ్గర కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం విజయ శర్మ దగ్గర కానీ ఈరోజు సరెండర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఒక 70 మందితో కలిసి నా సరెండర్ అయిపోతున్నాడు అని చెప్తున్నారు. సో నిన్న సరెండర్కే తట్టుకోలేని పరిస్థితి మనకు కనబడుతుంది. సోషల్ మీడియాలో రియాక్షన్ చూస్తే ఈరోజు మరి ఆసన్న కూడా సరెండర్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆసన్న చాలా ఇంపార్టెంట్ నాయకుడు. ముఖ్యంగా ఆయన సింపుల్గా ఒక బయోగ్రఫీ చెప్పుకోవాలంటే ఈయనది ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలోనిపల్లి. ఈయన IIT చదువుకున్నారు, పాలిటెక్నిక్ దాకా వెళ్ళారు. దాని తర్వాత 1990 చివరిలో ఈయన పీపుల్స్ వార్ గ్రూప్లో చేరాడు. ఈయన వెలమ కులానికి, మిడిల్ క్లాస్ వెలమ కులానికి సంబంధించిన వ్యక్తి. సో ఈయన అక్కడి నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ వచ్చాడు. 93లో ఇక్కడ LB స్టేడియంలో IPS వ్యాస్ని చంపిన యాక్షన్ టీంలో ఈయన ఉన్నాడని చెప్తారు. అట్లాగే 1999లో ఉమేష్ చందర్ని SR నగర్ చౌరస్తా దగ్గర చంపిన టీంకి కూడా ఈయన నాయకత్వం వహించాడని చెప్తారు. తర్వాత 2000లో ఎలిమినేట్ మాధవరెడ్డిని మందుపాత్ర పెట్టి చంపిన దాంట్లో ఈయనే ప్రధానం అని చెప్తారు. అలాగే 2003లో చంద్రబాబు మీద అలిపిరిలో అటాక్ని ప్లాన్ చేసింది కూడా ఈయన అని చెప్తారు. అలాగే 2003, 2007లో మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డిని చంపడానికి 2 సార్లు ట్రై చేసిన యాక్షన్ టీము కూడా ఈయన కంట్రోల్లో నడిచిందని చెప్తారు. అలాగే ఈయన అనేక యాక్షన్ సంఘటనలను ఈయనే డిజైన్ చేస్తాడని చెప్తారు. ఈయన ఏంటంటే ఈయనకున్న పేరు ఏంటంటే ఈయన మాస్టర్ టెక్నీషియన్ అని, బాంబు మేకర్ అని, అంటే మందు పాత్రలు రూపొందించి పెట్టడంలో ఎక్స్పర్ట్ అని, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అంటే మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, తర్వాత రిక్రూట్మెంట్లో ఎక్స్పర్టైజ్ కానీ, తర్వాత ప్రాపగండా ఎలా చేయాలి అనే దాంట్లో కానీ ఈయన ఎక్స్పర్ట్ అని చెప్తారు. అలాగే మావోయిస్టులకి మిలిటరీ ఇంటెలిజెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి కూడా ఈయన హెడ్ అని చెప్తారు. అంటే ఇంటెలిజెన్స్ సమాచారం, అంటే పోలీసుల నుంచి లేకపోతే ఇన్ఫార్మర్ల వ్యవస్థ నుంచి ఎలా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనే దాంట్లో కూడా ఈయనకి ఎక్స్పర్టైజ్ ఉంది. ఈయన కేడర్ కూడా ట్రైన్ చేస్తాడని చెప్తున్నారు. ఈయన అంచెలంచెలుగా వెదిగి సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన సరెండర్ అవ్వడం అనేది పెద్ద దెబ్బగానే మావోయిస్ట్ పార్టీకి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అనేక పెద్ద దెబ్బలు తగులుతున్నాయి. ఈలో చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్లు కూడా చనిపోయారు. సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయారు. మోడెం బాలకృష్ణ సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోయారు. కడారి సత్యనారాయణ చనిపోయారు. కడెం రామచంద్రారెడ్డి చనిపోయాడు. ఈ 4 కూడా సెంట్రల్ కమిటీలో వాళ్ళు చనిపోయారు. నిన్న ఈయన సరెండర్ అయ్యాడు 5 మంది, ఈరోజు ఈయన 6. సో ఉన్నదే 12-13 మంది కంటే ఎక్కువ లేరు సెంట్రల్ కమిటీలో. అందులో 8 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. గణపతి ఆల్రెడీ ఏజ్డ్ అయిపోయి ఆయన యాక్టివ్గా లేరు. మిగతా మల్లా రాజిరెడ్డి కానీ, తర్వాత పడక్కల్ స్వామి కానీ, రాజ్మన్ కానీ వీళ్ళు
ముగ్గురు కూడా సరెండర్ అయిపోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే వీళ్ళు బయటకు వచ్చారు. ఓన్లీ మల్లోజుల వేణుగోపాల్ మాత్రమే కాదు, మల్లోజు వేణుగోపాల్తో పాటు ఆసన్ ఉన్నాడు, మల్లా రాజిరెడ్డి ఉన్నాడు, పడక్కల స్వామి రాజమన్ ఉన్నారు. వీళ్ళు కూడా ప్లాన్ ప్రకారం 1 by 1 వీళ్ళని సరెండర్ చేయించి, ఒక్కొక్క ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళని సరెండర్ చేయించి ప్లాన్ చేయాలనేది హోంశాఖ ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. దాని ప్రకారమే వీళ్ళు పెద్ద ఎత్తున ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయిపోతున్నారు. దీనికి ముందుగానే 22 పేజీల లేఖ మల్లోజుల కోటేశ్వరరావు బయటికి తీసుకొచ్చాడు. మల్లోజుల వేణుగోపాలరావు బయటికి తీసుకొచ్చాడు. అందులో మేము ఆయుధాలతో సరెండర్ అయిపోతాం మావోయిస్ట్ పార్టీ అని చెప్పాడు. అది చెప్పడం వెనక ఈ ప్లాన్ అంతా ఉంది. అంటే సెంట్రల్ కమిటీలో ఉన్న 3-4 కలిసి విభేదించి, అంటే 2 లైన్ స్ట్రగుల్ అంటారు, 2 రకాల పందాలు మావోయిస్ట్ పార్టీలో ఉన్నాయి. ఈ నిర్బంధాన్ని మనం ఎదుర్కొని నిలబడలేము, ఖచ్చితంగా మనం కూడా చనిపోతాము. చనిపోయే బదులు మనం బయటికి వెళ్ళి మళ్ళీ మెల్లగా ఉద్యమాన్ని ప్రారంభించి లీగల్ పోరాటాలు చేసి మళ్ళీ ప్రజల్లో ఉంటే మనం బెటర్ అనేది నమ్ముతున్న ఒక వర్గం ఉంది. లేదు, మనం ఈ నిర్బంధాన్ని తట్టుకొని నిలబడాలి, ఇలాంటి నిర్బంధాలు అనేకం చరిత్రలో చూసాము అని నమ్మే ఒక వర్గం. ఇలా 2గా చీలిపోయారని చెప్తున్నారు. ఒక వర్గానికేమో మల్లోజుల వేణుగోపాలరావు నాయకత్వం వహించాడు, ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆసన్ కానీ, మల్లా రాజిరెడ్డి కానీ, పడక్కల స్వామి కానీ, రాజమన్ కానీ వీళ్ళు కూడా రాబోతున్నారని చెప్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆసన్న బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న దాంట్లో దేవ్జీ అంటే తిప్పరి తిరుపతి, ఆయన ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ. రెండోది హెడ్మా. వీళ్ళిద్దరే గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు, సరెండర్లకు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు తిప్పరి తిరుపతికి పోటీగా యాక్చువల్గా ఆసన్న కూడా ఈ పదవిని ఆశించాడని చెప్తున్నారు, ఏది సెంట్రల్ కమిటీ సెక్రటరీగా. కానీ ఆయనకి రాకుండా తిప్పరి తిరుపతికి అలియాస్ దేవ్జీకి ఇవ్వడం పట్ల కూడా ఆయనకి అసంతృప్తి ఉందని కూడా ఒక వార్త వస్తుంది. ఏదేమైనా ఈయన సరెండర్ అవ్వడం అనేది పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈయన 2010లో మహబూబ్ నగర్లో అరెస్ట్ అవ్వాల్సింది, తప్పించుకున్నాడు. 2018లో ఆసన్న చనిపోయినాడని కూడా వార్తలు వచ్చాయి అప్పుడు, కానీ అది అబద్ధం అని తర్వాత తేలింది. అలాంటి సుదీర్ఘకాలం, అంటే 90 నుంచి ఇప్పటి వరకు ఆయన సుదీర్ఘకాలం, అటు ఒక 10 years, ఇది ఒక 25 years, 35 years ఆయన ఉద్యమంలో వివిధ పదవుల్లో పనిచేసి ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించిన ఆసన్న ఈరోజు సరెండర్ అయితే మాత్రం మావోయిస్టులకి అది పెద్ద దెబ్బే అని చెప్పచ్చు. అంటే ఎప్పుడు ఇటువంటి స్థితి అయితే నాకు తెలిసి చరిత్రలో మావోయిస్టులు ఎప్పుడు ఎదుర్కోలేదు. అంతకుముందు ఉన్న పీపుల్స్ వార్లో కూడా 92లో ఆ ప్రాంతంలో కొండపల్లి వర్గం, గణపతి వర్గంగా చీలిపోయారు. కానీ కొండపల్లి వర్గం చాలా మైనర్, అప్పుడు ఇంత నిర్బంధం లేదు కాబట్టి గణపతి వర్గం మళ్ళీ ఉద్యమాన్ని నిర్మించగలిగింది. పైగా కొండపల్లి వర్గం ఉద్యమంలో యాక్టివ్గా కూడా లేరు, అంతకుముందే వాళ్ళు కొంత ఇనాక్టివ్ అయిపోయారు కాబట్టి ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అంతకుముందు కూడా సత్యమూర్తి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా పెద్దగా ప్రభావం పడలేదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం ఉద్యమే 18 జిల్లాలకు పరిమితం అయింది. అందులో 6 జిల్లాలు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు, అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. సో ఉద్యమ పరిమితి లోనైపోయింది, ప్రధానమైన నాయకత్వం పోయింది. ఎప్పుడైనా కూడా నాయకత్వం ఉంటే కేడర్ని నిర్మించడం ఈజీ, కానీ నాయకుల్ని తయారు చేయడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. ఎప్పుడైనా మనం ఇప్పుడు చూస్తున్న ప్రతి నాయకులు కూడా మినిమం 30-40 ఏళ్ళు అనుభవం ఉన్న నాయకులు. అలాంటి వాళ్ళు బయటకు వచ్చేయడం వల్ల సెకండరీ స్థాయి నాయకత్వం అనేది తయారు కావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది. సో ఖచ్చితంగా ఉద్యమం సెట్ బ్యాక్ అయితే అవుతుంది. కాకపోతే లెనిస్ట్ ప్రిన్సిపల్స్ చెప్పేది ఏంటంటే ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అంటారు. సో ఒక సెట్ బ్యాక్ జరిగినప్పుడు మొత్తం సమీక్షించుకొని ఉద్యమంలో మనం మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి, మనం ఇటువంటి నిర్బంధాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, ఇవి వాళ్ళు గుణపటాలు నేర్చుకొని మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉన్నంత వరకు ఏదో ఒక సాయుధ పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ప్రజలు లీగల్ పోరాటాలు కుదరినప్పుడు, ఇప్పుడు ఒక పోస్ట్ పెడితేనే అరెస్ట్ చేసే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తారు ప్రజలు? వాళ్ళ అసమ్మతిని, వాళ్ళ నిరసనని ప్రజాస్వామికంగా చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళి పోరాటం అనేది ఖచ్చితంగా చేస్తారు. మనకి నేపాల్లో కానీ ఇక్కడంతా పెద్ద ఎత్తున ఎందుకు ఉద్యమాలు ఎగుస్తున్నాయంటే వాళ్ళ ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసన తెలియజేయడానికి అంచువేశారు కాబట్టి. ఒక శ్రీలంక అయినా, ఒక బంగ్లాదేశ్ అయినా, ఒక నేపాల్ అయినా,
ఒక మయన్మార్ అయినా ఈ దేశాల్లో ఎందుకు యూత్ తిరగబడ్డారు అంటే ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు అదే పరిస్థితి వస్తే మళ్ళీ యూత్ వెళ్తారు ఖచ్చితంగా. మావోయిస్ట్ కాకపోతే ఇంకొక రకమైన ఉద్యమం మొదలవుతుంది. కానీ ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అయితే ఒక క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడున్న వాళ్ళు తగ్గిపోయారు. మొత్తం సెంట్రల్ కమిటీలో మెజార్టీ చనిపోయారు లేదా సరెండర్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కొంటుందో మావోయిస్ట్ పార్టీ అనేది చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.